మహాభారతం భారతీయ సంస్కృతి, ధర్మం, నీతిని ప్రతిబింబించే గొప్ప ఇతిహాసం. వ్యాస మహర్షి రచించిన మహత్తర కావ్యం. ఇందులో 18 పురాణాలు ఉన్నాయి. ఇది ప్రధానంగా కౌరవులు, పాండవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం చుట్టూ నడుస్తుంది. మహాభారతం. ఇందులో మహాభారతం యొక్క ముఖ్యాంశాలు: ఆది పర్వం మహాభారత ప్రారంభం, పాండవ కౌరవ వంశం వృత్తాంతం గురించి తెలియజేస్తుంది. సభా పర్వం అనేది ద్యూత క్రీడల్లో పాండవులు ఓడిపోవడం, వనవాసానికి వెళ్ళడం గురించి తెలియజేస్తుంది. అరణ్య పర్వం పాండవులు వనవాసం, వివిధ మునుల ఉపదేశాల గురించి ఈ యొక్క అరణ్య పర్వం తెలియజేస్తుంది. విరాట పర్వం అజ్ఞాతవాసం, విరాట రాజ్యంలో గడిపిన కాలం గురించి ఇది తెలియజేస్తుంది. ఉద్యోగ పర్వం యుద్ధానికి సిద్ధమైన రాజులు, కృష్ణుని శాంతి ప్రయత్నం కోసము ఇది. భీష్మ పర్వం భీష్ముడి సారథ్యంలో యుద్ధం, గీత జ్ఞానం గురించి. ద్రోణ పర్వం ద్రోణాచార్యుని అధికారం కోసం అభిమన్యుడి విరోచిత మృత్యం. కర్ణపర్వం కర్ణుడు ప్రధాన సేనాధిపతిగా యుద్ధం గురించి తెలియజేస్తుంది. శల్య పర్వం కౌరవ సేనాధిపతి దుర్యోధన మరణం గురించి. సౌప్తి పర్వం అశ్వత్థాముడి రాత్రి దాడి, పాండవుల మరణం. శ్రీ పర్వం యుద్ధానంతరం నష్టపోయిన స్త్రీల విషాదం. శాంతి పర్వం యుధిష్ఠిరుడి పట్టాభిషేకం, భీష్ముని నీతి బోధన. అనుశాసన పర్వం భీష్ముడి చివరి బోధనల గురించి తెలియజేస్తుంది. అశ్వమేధ పర్వం యుధిష్ఠిరుడి అశ్వమేధ యాగం. ఆశ్రమవాసిక పర్వం ధృతరాష్ట్ర, గాంధారి, కుంటిల వనప్రస్థం. మౌసల పర్వతం యుధుల వంశ నాశనం, శ్రీకృష్ణుల లీలా సమాప్తి గురించి. మహాప్రస్థానిక పర్వం పాండవుల హిమాలయ యాత్ర గురించి. స్వర్గారోహణ పర్వం పాండవుల స్వర్గారోహణం గురించి. భీష్మ పర్వంలో శ్రీకృష్ణుడు అర్జునుడి బోధించి భగవద్గీత మహాభారతంలో అత్యంత ముఖ్యమైన భాగం ఇది. జీవిత తత్వశాస్త్రాన్ని, కర్మ సిద్ధాంతాన్ని వివరించెను. మహాభారతం కేవలం యుద్ధ కథ మాత్రమే కాదు, ఇది